కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా వాసుదేవ రెడ్డి గారు, మాజీ విద్యార్థి శాఖ చైర్మన్ గారు, నియోజకవర్గ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు అందరితో ఉంది. ఇప్పటి వరకు వేలు రాకుండా ఇక్కడున్న రాజకీయ శక్తులు, ప్రత్యేకంగా కడియం శ్రీఆర్ గారు పర్సనల్ గా చేసుకుని కక్ష సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు మరి పదవించుకున్నట్టు కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆనాడు కడియం శ్రీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, అదేవిధంగా దౌర్జన్యాలు, ఎన్కౌంటర్లు ఆ రోజు చేసిండు. ఆ రోజు పక్క రాజేశ్వర రెడ్డి గారని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గంగుల నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన నాయకుడు పక్క రాజేశ్వర రెడ్డి. మల్కాపూర్ ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలు చేసి ఒక ఎన్కౌంటర్ మాత్రమే చేయలేదు, కానీ ఆయన కొన్ని నెలల వరకు మరి దేవుకుండా గాంధీని ఉపయోగించి పండించిన సందర్భము ఏ నేరం లేదు. ఓన్లీ జై తెలంగాణ అనడమే నేరంగా ఆ రోజు పరిగణించి ఆయన వెంకటేశ్వర నాయకుడు కడియం శ్రీఆర్ గారు ఇప్పటికీ దాదాపు 6 నెలల్లో ఈ రోజుతో ఒక కేసుతోటి ఏడుగురిని ఇప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేసి ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో, రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేదని ఒక కారణం అయితే, రెండవది కడియం శ్రీఆర్ నమ్మించి మోసం చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కడియం శ్రీఆర్ ఎంత పూర్తి చేస్తుందని ఆయన చర్చించుకుంటే ఈరోజు నమ్మించి మోసం చేయడం జరిగింది. నమ్మించి ఓటేస్తే నమ్మించి నానబోయడం ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి అక్షరం రాని వాళ్ళ కడియం శ్రీఆర్. అంతేకాకుండా పుట్టిన పేరు లెక్క ఉండకుండా మరి ఈ రోజు తెల్లారేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితను మరి అనేక రకాలుగా మరి పీటే కార్యక్రమాలు చేస్తారు. వీటన్నిటికీ నిరసంగా లేదా నియోజకవర్గ గొంతుకగా కేఎంఆర్ ఛానల్ ద్వారా లేదా రైతు ధర్నా కార్యక్రమంలో లేదా పత్రికా సమావేశంలో అనేక సందర్భాల్లో మనోజ్ రెడ్డి గారు మరి నిర్భయంగా మాట్లాడడంతో ఈరోజు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 14 రోజులు బేషరతుగా వెంటనే ఆయన మీద పెట్టిన కేసులను నిలిపివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చొరవ చూపండి. ఇప్పటికి 11 నెలలు అయిపోయింది, ప్రజలు తొలగింది ఏం లేదు. అంతేకాకుండా తగుదనమ్మా అని చెప్పేసి అప్రజాస్వామికంగా నైతిక విలువ లేకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఈరోజు మరి మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి కళ్ళపల్లి కబుర్లు చెప్తున్నా కడియం శ్రీఆర్ ఇప్పటికైనా మరి ఆయన ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. కానీ నాకు వందలాదిగా పేరుగౌరవ కార్యక్రమం పెట్టి అందరూ పేరుకోవడానికి కూడా సిద్ధంగా హెచ్చరిస్తూ, తర్వాత ప్రజలందరూ కూడా ఏదో రకంగా ప్రతి వర్గానికి అనుకోండి, ప్రతి మతానికి అనుకోండి, ప్రతి ఒక్క గ్రామాలు అనుకోండి, మండలాలు అనుకోండి, కాన్స్టిట్యూన్సీ అనుకోండి, ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ పాలనలో నరక యాతనే తప్ప ఒక్క మంచి కార్యక్రమం చేసినట్టు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏడ చూసినా నాకు తెలిసి రాజన్న ఎక్స్పీరియన్స్ లో, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ను తిట్టినన్ని తిట్లు నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని కూడా తిట్టినట్టు సందర్భాలు లేవు. ఎందుకంటే 6 గ్యారంటీలు
420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత వచ్చుతోటే డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఒకటే దఫాలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చేయకుండా 42,000 కోట్ల రుణమాఫీని 32,000 కోట్లు అని చెప్పి తర్వాత 22,000 కోట్లని లాస్ట్ చివరికి 15,000 కోట్లతోటి సరిచేసి అక్కడ చేసేసి ఎక్కడ కూడా పూర్తి 50% కూడా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్. పెన్షన్లే కావచ్చు, మేము వచ్చుతోటే ఈ రోజు 2,000 పెన్షన్ తీసుకుంటారు, మేము వచ్చుతోటే 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటారని చెప్పారు. అది మోసం చేశారు. ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని కూడా వదిలే రైతు బంధు రైతు భరోసా కింద ఇప్పుడు 10,000 రూపాయలు వస్తున్నాయి, మేము వస్తే 15,000 రూపాయలు అని చెప్పి మోసం చేసి 12,000కి కుదించి అది కూడా ఇప్పటి వరకు ఎకరం కూడా పూర్తిగా అయినటువంటి సందర్భం. 14 నెలల్లో రైతు బంధు కోసం మనం పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు పైసలు తప్ప రైతు భరోసా కింద ఇప్పటి వరకు పూర్తిగా ఎకరం పైసలు కూడా వదిలేని విషయం. ఇవన్నీ రైతులకు కానీ ప్రజలకు కానీ మహిళలకు 2,500 కానీ అనేక స్కీములు వాళ్ళు ఇచ్చినట్టు 420 హామీలు 420గానే మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఒకటి లేదు. ఈ 420 ఈ 14 నెలల్లో 420 హామీలు కానీ 42 సార్లు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర బట్టి ఢిల్లీ తిరుగుతున్నారు, ఢిల్లీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజల యొక్క క్షేమం, ప్రజల సంక్షేమం ఈ యొక్క దీని గురించి కూడా ఆలోచన లేదు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కి. అట్లే కులగన్న పేరుతోటి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అన్ని కూడా తీసుకుంటా అని చెప్పి కులగన్న పెట్టి బీసీ కులగన్న పెట్టి బీసీలను మోసం చేసేసి 25 లక్షల నుంచి 35 లక్షల మంది బీసీలనే లేకుండా ఓటు లిస్ట్ లేకుండా బీసీ కుల లేకుండా చేసిన పార్టీ ఏదైనా ఉంటే బీసీ కులం బీసీ వాళ్ళని కూడా మోసం చేశారు. ఎస్సీ కుల వర్గీకరణ అని చెప్పి ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా ముందుకు వచ్చేసి 1,00,000 డబ్బులు అది అని చెప్పి ఎట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఆర్డర్ని అమలు చేయట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా మద్దతు చెప్తూ ప్రజలందరూ ఎస్సీ కులకరణ అయిపోవాలని చేసి పెద్ద ఉద్యమం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఉద్యమంలో మీరందరూ కూడా చూశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాన్సుడు అలవాటు. అదే విధంగా కూడా ఈ రోజు కూడా ఎస్సీ కులకరణ ఏబిసి అని చెప్పి దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, వచ్చుడు ఎప్పుడు ఉద్యోగాలకు అవకాశం ఉద్యోగ విద్య అవకాశాలలో ఎప్పుడు చేస్తారు, ఏది చెప్పకుండా చట్టబద్ధ చేయకుండా దాన్ని ఆ విధంగా నానబెట్టి చేసినామని అటు ఒక కులస్తులను ఎంకరేజ్ చేస్తారు, ఇటు ఒక కులస్తులను ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసే మోసాలు, మాయ మాటలు, ఫకీర్ మాటలు అన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఇదొకటి ఒక వంత అయితే ఇంకా ఈ రాష్ట్రంలో రేవంత్ సర్కారు పగ సర్కారు ఒక కక్షతోటి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరికీ మీకు ఖచ్చితంగా కేసులు పెట్టడము, అదే విధంగా హరీష్ రావు మీద కేసులు పెట్టడము, కేటీఆర్ మీద కేసులు పెట్టడము, కేటీఆర్ మీద అయితే ఇప్పటికీ 10-12 కేసులు పెట్టడము, మీరందరూ చూసి ఫార్ములా కేసు మీద కేసు పెట్టేసి చాలా హంగామా క్రియేట్ చేసడం, అదే విధంగా హరీష్ రావు మీద 450 కేసులు పెట్టి అన్ని కూడా కేసులు పెడితే ఏ కేసు కూడా ఎవరు భయపడటం లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సోషల్ మీడియా పెట్టినా రోజు సోషల్ మీడియాలో ఎన్ని కేసులు సోషల్ మీడియాలో పడితే ఒక అబ్బాయిని ఒక నేరస్తుడిలాగా ఒక లాగా ఒక కాపీ ఇచ్చి బెంగళూరులో దుబాయ్లో పనిచేసే అతన్ని బెంగళూరుకి వస్తే బెంగళూరుకి వెళ్ళి పట్టుకు వచ్చి సెంట్రల్ జైల్లో పెట్టి సోషల్ మీడియాలో ఎట్లాంటి 100 మంది ఒక 100 నుంచి 1000 మందిని సోషల్ మీడియాలో కేసు పెట్టి చాలా మంది మీద నిర్బంధం చేశారు. కానీ ఏ నిర్బంధాలు కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఎంత నిర్బంధం చేసావు సోషల్ మీడియాలో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా చిన్న వయసు తేడా లేకుండా ముసలి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నిలయిస్తున్నారు కూడా. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తుగ్లక్ పాలన చేస్తే ఇక్కడ స్టేషన్ గన్పూర్ లో మరొక తుగ్లక్ తయారై ఒక రాక్షస పాలన స్టేషన్ గన్పూర్ లో కూడా రాక్షస పాలన కడియం శ్రీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి పార్టీ మారి ఈ చరిత్రలో కూతురు కోసం పార్టీ మారి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు మిగిలారు. ఎందుకంటే 75 ఏళ్ల వయసులో ఆయన నిజాయితీగా రిటైర్డ్ కావాల్సిన వయసులో ఒకసారి ఎమ్మెల్యే అయిపోయి నేను రిటైర్డ్ అవుతా అని చెప్పి కేసీఆర్ అడుగు అడిగి మరీ పోటీ చేసి ఈ ఒకసారి చివరి అవకాశం ఇవ్వాలని పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి
కూతురు కోసం ఆయన ఆత్మాభిమానాన్ని ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ను అన్నిటిని కూడా తాకట్టు పెట్టి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డిని ఎన్ని తిట్లు తిట్టాడు. ఒక దొరికిపోయిన దొంగ, ఒక చుట్టు కేసు, ఒక ఓటు నోటు కేసు పైన దొంగ కింద నేను పనిచేస్తానన్న వ్యక్తి పోయి ఓటు నోటు కేసు కింద ఈయన మరి దొరికిన దొంగ దగ్గర పనిచేస్తే దొంగ కింద పనిచేసుకొని ఏమంటారో రైతులందరూ కూడా ఆలోచిస్తారు. మీకు నిజంగానే కడియం శ్రీయర్ గారు, మీరు మీ వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తే మీరు ఇప్పటికి నేను జైల్లో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. కక్షపూరితంగా కేసులు పెట్టి మనోజ్ రెడ్డిని తో పాటు అక్కడ చాలా మంది 5-6 మంది, ఒక అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే 1 బిలియన్ వచ్చిందట. అతను కూడా 1 బిలియన్ వ్యతిరేకంగా నన్ను శేఖర్ పరశురామ్ అనే వ్యక్తిని ఆయన కూడా లోపల పెట్టడం జరుగుతుంది. అట్లే ఆ జైల్లో సబ్ జైల్లో 5-6 మంది కూడా కడియం శ్రేయర్ గారు బాధ్యతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మేమేం కడియం శ్రేయర్ కి భయపడే పరిస్థితే లేదు సార్, నిజాన్ని నిర్భయంగా చెప్తాం. ఖచ్చితంగా ఇంకా సోషల్ మీడియాలో ఇంకా కూడా ఎక్కడైతే వీలైతే కడియం శ్రేయర్ గారు ఎక్కడ తప్పులు చేస్తే అక్కడ ఖచ్చితంగా నిలదీస్తాం. ఈ కేసులకు ఏం భయపడమని ఖచ్చితంగా చెప్తున్నారు. మనోజ్ రెడ్డి కూడా ధైర్యంగా చెప్తున్నాడు, మేము ఒక కేంద్ర ఛానల్ ద్వారా ఆయన విమర్శించడం వల్ల నా మీద పగబట్టి నా మీద 3 కేసులు పెట్టి లోపల పెట్టిండి అన్నారు. ఖచ్చితంగా పార్టీ ఏ సోషల్ మీడియా ద్వారా ప్రజల కోసం పార్టీని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం. కడియం శ్రీయర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ ని అంతా కూడా ఆయన యొక్క కూతురు సీటు కోసం ఆయన దానికోసం అమ్ముకోవడం జరిగింది. ముందు రాజన్న చెప్పినట్టు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కక్ష పెట్టి కేసు పెట్టి ఇచ్చేదని విన్నాం తప్ప 10 ఏళ్లలో మన రాజన్న డైరెక్షన్ లో శేషన్ కాన్పూర్ లో ఆ పప్పులు ఉడకనీయలే కాబట్టి, ఇక్కడ ఎంటర్ రానియలే కాబట్టి ఎవరు కూడా ప్రశాంతంగా ప్రజలు 10 ఏళ్ళు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని జరుగుతే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి మారి వ్యక్తిగతంగా కోపం ఆయన అయితే విమర్శిస్తున్నారో ఆయన వ్యక్తిగతంగా కేసులు పెట్టి మంచి పద్ధతి కాదు, నీ వయసుకు మంచిది కాదు. ఎందుకంటే నువ్వు 78 వయసులో ఇప్పుడు పెట్టేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విమర్శిస్తే కేసులు పెడతామని ఈ బెదిరింపులకు ఎవరు భయపడరని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నిజంగా ఈ వ్యక్తిత్వమే, ఈ క్యారెక్టరే నీకు ఉండి ఉంటే రేపు పొద్దున్నే టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన, బీఫామ్ మీద గెలిచిన ఇమీడియట్లీ రాజీనామా చేసి ఇలాంటి మాటలు ఏమేమి మాట్లాడినావు 10 ఏళ్లలో కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు లేడన్నాడు. కేసీఆర్ కాళేశ్వరం గురించి ఈ రోజు ఆయన కంపు వస్తుందట. కాళేశ్వరం దాంట్లో అవినీతి కనిపిస్తుందట. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టినప్పుడు ఈ అంత గొప్ప నాయకుడు లేడు, ఈ కెరీర్ కేసీఆర్ గొప్ప చెప్పిన మాటలు ఇంకా వీడియో రికార్డ్ లో ఉన్నాయి. ఆ రోజు నువ్వు క్యాబినెట్ లో ఉండి సంతకాలు పెట్టి అన్ని చేసి క్యాబినెట్ లో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని, పార్లమెంట్ లో గాని నువ్వు చాలా గొప్పగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్ట్ గా వర్ణించి తక్కువ టైంలో వచ్చింది. గొప్పలు చెప్పిన నీ అవసరం కోసం ఎవరినైనా పొగుడుతో, నీ అవసరం తీరిపోతే ఎవరినైనా తీరుతావు అనే విషయం నీ చరిత్రలో నీకుపోతుంది. నీ రాజకీయ చరిత్రలో, నీ చివరి యంత్రంలో నీ యొక్క క్యారెక్టర్ అంతా కూడా బట్టబయలు అయిపోయింది. ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. కేటీఆర్ ని ఏమని పొగిడావు, ఈ రోజు కేటీఆర్ హరీష్ రావును, కేసీఆర్ పట్టుకొని అవినీతి పనులని మాట్లాడుతున్నావు. కనీసం నీ ఒక్కసారి ఆత్మ మీద చేసుకొని ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు కేటీఆర్ గురించి. కేటీఆర్ లాంటి నాయకుడు నాకు చిన్న వయసుడైనా సరే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఆనందంగా ఉంది. ఇట్లాంటి విజన్ ఉన్న నాయకుడు, ఇట్లాంటి గొప్ప నాయకుడు, అన్ని భాషల మీద అవగాహన ఉన్న నాయకుడు, అన్ని ప్రజల గురించి అందరికీ చిన్న పెద్ద అన్న తీయకుండా నాలాంటి వయసులను కూడా పెద్ద గౌరవించి ఇట్లాంటి నాయకుడు నేను చూడలే. కేటీఆర్ కింద మోమాటలు లేకుండా చెప్తున్నా, నా వయసు పెద్దదైనా ఆయన నాయకత్వంలో పనిచేసినందుకు ఆనందం ఉందని చెప్పిన సందర్భాలు ఎన్నో. కానీ నీ అవసరం తీరిపోయింది. నీ కూతురికి ఎంపీ సీట్ వచ్చింది. నీ కూతురి సీటు కోసం ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ని కానీ, ప్రతి ఒక్కరిని కానీ ఏది పడితే విమర్శించడం మంచిది కాదు. నీ యొక్క క్యారెక్టర్ ని కాపాడుకోవాలనుకుంటే ఇప్పటికైనా మానుకో. ఈ అవినీతి బాగోదాలు మీరు ఎట్లా లెక్క నుంచి ఏ స్థాయిలో వచ్చారో అందరికీ కూడా ప్రజలకు తెలుసు. కానీ మేము నీలాగా ఇగజార్చి మాట్లాడదలుచుకోలేదు. మేము రాజకీయాల్లో ఉండాలనుకున్నాం కాబట్టి మేము ఏమి పిచ్చి పిచ్చిగా ఇలాగా అబద్ధాలను కోరిగా చెప్పేటోళ్ళం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడం ఎక్కడైనా మానుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఈ శేషన్ కాన్పూర్కి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మీరు రాజీనామా చేయకుండా జరిగింది. కేటీఆర్ గారు త్వరలోనే ఒక నిర్ణయం రాబోతుంది. ఈ ఉప ఎన్నికలు రాకపోతున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు శేషన్ కాన్పూర్ ఇన్ఛార్జ్ అంటే రాజయ్య గారు ఇక్కడ అభ్యర్థిగా ఉండి ఆయనను గెలిపించుకొని నీ మీద 1,00,000 తీసుకోవద్దామని తెలియజేస్తూ ఇప్పటికైనా
మారి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ స్టేషన్ గంటల అభివృద్ధి కోసం అయితే పోరాడాలి తప్ప కుటుంబం పైన కల్వకుంట్ల కుటుంబం పని అబద్ధాలు మాట్లాడి అవసరాల కోసం నీకు ఒక పని అవసరం పడితే ఆ కుటుంబం మీద మాట్లాడి రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు కోసం కాంగ్రెస్ దగ్గర మెప్పు కోసం అన్ని అబద్ధాలు మాట్లాడి ఇక్కడైనా ఈ చివరి అంకెలో ఈ యొక్క వయసు కన్నా అది ఇచ్చుకొని ఇప్పటికైనా ఈ గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కేసులకి ఈ వ్యక్తిగతంగా సోషల్ మీడియా వల్ల పెట్టే కేసులకి ఎవరు కూడా భయపడరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉంది. ఖచ్చితంగా అందరిని కూడా కాపాడుకుంటాం. మీరు సోషల్ మీడియా మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరికి ఏదొచ్చినా కేటీఆర్ రాత్రి మేరకి ఖచ్చితంగా మీ అందరం కూడా వాళ్ళందరికీ కూడా మద్దతు ఉంటాం, సపోర్ట్ ఉంటాం. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి బీటీ మాత్రమే ఆడ కేసీఆర్ను ఓడించడం కోసం ముస్లిం వర్గంలో ఓట్లు చీల్చడం, సిక్కు వర్గంలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి బీజేపీ గెలవడానికి కార్యక్రమం చెప్పాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా గుండుసున్నా ఇది రెండోసారి చరిత్రలో ఢిల్లీలో రెండోసారి గుండుసున్నాక మిగిలిపోయిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. వీటిని చెప్పిన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసినా ఇంకోళ్ళు వచ్చి ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది, కర్ణాటకలో ఫెయిల్యూర్ అయింది. ఈ స్కీమ్ చెప్పేసి ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు కూడా గమనించారు, ఆంధ్రప్రదేశ్ గమనించారు.